హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. ఇది క్వాలిఫైయర్ 2 మ్యాచ్. సో ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో గురించి చెప్పకంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదు. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్లో ఎవరుంటారు చూద్దాం, అలాగే ముంబై ఇండియన్స్లో ఎవరు ఉంటారో చూద్దాం. మొట్టమొదటిగా పంజాబ్ కింగ్స్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో లాస్ట్ ముంబై ఇండియన్స్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలవడం జరిగింది. సో 7 వికెట్ల తేడాతో. సో ఈరోజు మ్యాచ్లో కూడా వాళ్ళే ఆడే అవకాశం ఉంది, చూద్దాం. ఒకవేళ జాన్సన్ ఉంటే ఆయన ఆడే అవకాశం ఉంది, లేదు అంటే సో ఇంకెవరైనా తీసుకునే అవకాశం ఉంది. సో ఈరోజు నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, శ్రేయస్ అయ్యర్, నెహల్ వాదేరా, స్టైనస్, జాన్సన్ ఉంటే జాన్సన్, శశాంక్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, ఒమర్ జై, హర్ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో ఆడడం జరిగింది, చూద్దాం ఆడతారో లేదో, ప్రభు సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్, హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ ఆడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ జమిసన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది, చూద్దాం. సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో, లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఆడింది పంజాబ్ కింగ్స్. ఆ రోజు మ్యాచ్ ఓడిపోవడం జరిగింది క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో. సో డైరెక్ట్ ఆర్సీబీ ఆ మ్యాచ్ గెలవడంతో ఫైనల్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఎలాగైనా ఆడాలనే పట్టుదలతో ఉండొచ్చు, ఇదే టీం ఆడే అవకాశం ఉంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి వస్తే, ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో చాలా బాగా ఆడింది, జీటీని ఓడించడం జరిగింది. సో ఆ రోజు ఎవరైతే ఉన్నారో అదే టీం ఆడే అవకాశం ఉంది. సో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఆడతారో చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు ఉండబోయే ప్లేయర్స్ ఎవరు అంటే, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బేస్టో, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బోల్ట్, నమందీర్, శాంట్నర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, గ్లీసన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో మొన్న ఏదైతే టీం ఆడారో మేబీ అదే టీం ఆడవచ్చు, చేంజెస్ మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకౌట్ మ్యాచెస్గా ఎక్కువగా చేంజెస్ చేయరు ఎప్పుడు, అన్లెస్ అంటిల్ ఏదైనా ఇంజురీస్ ఉంటే మాత్రం చేంజెస్ ఉండే అవకాశం ఉంది. సో మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్లో రెండు కూడా బలాల్లో సేమ్ ఉన్నాయి. అటు బౌలింగ్లో డెప్త్ ఉంది పంజాబ్ కింగ్స్లో, సేమ్ ముంబై ఇండియన్స్లో డెప్త్ ఉంది. బ్యాటింగ్లో డెప్త్ ఉంది, ఇక్కడ కూడా బ్యాటింగ్లో డెప్త్ ఉంది. అంటే రెండు కూడా బాగా ఆడే అవకాశం ఉంది. అంటే మంచి ఆల్రౌండర్లు ఉన్నారు రెండు టీంలో కూడా. దీంట్లో కూడా బ్యాటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, బౌలింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్. రెండు కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒకే టీం గెలుస్తుంది ఎవరు అంటే 51% పంజాబ్ కింగ్స్ ఇస్తాను నేను. సో 51% పంజాబ్ కింగ్స్ ఇస్తాను, ఎందుకంటే కన్సిస్టెంట్గా ఆడుతూ వస్తుంది, సో టీమ్గా ఆడుతూ వస్తుంది. సో వీళ్ళకున్న ఒక మైనస్ ఏంటి అంటే, టాప్ ఆర్డర్ కొలాప్స్ అయితే మాత్రం చాలా కొలాప్స్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఆడేవాళ్ళు ఆడటం లేదు. సో ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు ప్రియాన్స్ ఆర్య మంచి స్టార్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరు కాకుండా ఇంకొక బ్యాట్స్మెన్ కూడా వెళ్తే మాత్రం లైన్ కడుతూ వెళ్ళిపోతున్నారు. అది చాలా డ్రాబ్యాక్. కానీ ముంబై ఇండియన్స్ అలా లేదు. సో ఒకవేళ ఇలా టాప్ ఆర్డర్ కుప్పగొలితే మాత్రం ముంబై ఇండియన్స్ గెలుస్తుంది. అంటే 51% కాస్త ఆ 51% ముంబై ఇండియన్స్కి వెళ్తుంది. అలా కాకుండా ఈ టాప్ ఆర్డర్ బాగా ఆడితే మాత్రం పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది 51%. నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి వస్తే, సో ముంబై ఇండియన్స్లో కూడా వాళ్ళు ఒక్కరిపైన ఆధారపడట్లేదు చాలాసార్లు. సో వాళ్ళు కూడా స్టార్ట్ ఇంపార్టెంట్, కానీ ఒక్కరిపైన ఆధారపడట్లేదు, ఎవరో ఒకరు ఆడుతున్నారు అనమాట. అంటే టీం ప్లేయర్గా ఆడుతున్నారు. సో వీళ్ళు కూడా టీం ప్లేగా ఆడుతున్నా కానీ డిపెండెన్సీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మ్యాచ్ మాత్రం ఈ టాప్ ఆర్డర్ కూలిపోతే మాత్రం ముంబై గెలుస్తుంది, ఆ టాప్ ఆర్డర్ కూలకపోతే మాత్రం పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది. సో చూద్దాం ఎవరు గెలుస్తారో అనేది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది 51%, 49% ముంబై ఇండియన్స్ గెలుస్తుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ కింగ్స్లో ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ముంబై ఇండియన్స్లో ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. జై హింద్.